హలో పిల్లలు, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ప్రేజీ అనే ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీకి సీమ అనే ఒక చిన్న పాప ఉంది. ఆ పాప ఏజ్ 5 years. ఒకరోజు ప్రైజీ ఆంటీ సీమాను తీసుకొని ట్రైన్లో ఊరు బయలుదేరింది. పిల్లలు, ఫస్ట్ టైం సీమ ఆ రోజు ట్రైన్లో వెళ్తుంది. ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. పిల్లలు, అందరూ చాలామంది ప్రజలు తనతో పాటు ట్రైన్లో కూర్చున్నారు. బుక్స్ చదివే వాళ్ళు బుక్స్ చదువుతుంటే, కొంతమంది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని పాటలు వింటున్నారు. ఈ సీమాకు చాలా కొత్తగా అనిపించింది. మమ్మీ, ట్రైన్ జర్నీ భలే ఉంది మమ్మీ. విండోలో నుంచి చూస్తుంటే చెట్లన్నీ వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది మమ్మీ. భలే ఉంది మమ్మీ ట్రైన్ అని చాలా హ్యాపీగా ఈ చిన్ని సీమ ఈ ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ ఉంది. పిల్లలు, ఇంతలో ఆ ట్రైన్లోకి సమోసా అమ్ముకునే ఒక అంకుల్ వచ్చారు. మమ్మీ మమ్మీ ప్లీజ్ మమ్మీ, నాకు సమోసాలు కావాలి మమ్మీ, నాకు సమోసా కొనివ్వ మమ్మీ అని అడుగుతుంది. పిల్లలు, సీమ వాళ్ళ మమ్మీని. ప్రేజీ అంటే అనేది, మాట్లాడకు, ఇక్కడ ట్రైన్లో రకరకాల మనుషులు ఉంటారు, వాళ్ళందరినీ చూసి నాకు అది కావాలి ఇది కావాలని అడగకూడదు నాన్న, శుభ్రంగా చెయ్యరు, అలాంటి ఫుడ్ మనం తింటే మన హెల్త్ పాడైపోతుంది, వద్దు అని చెప్పాను కదా, నా మాట విను అని ప్రేజీ ఆంటీ సీమాను కోప్పడింది. పిల్లలు, ఇంకా చాలా సీరియస్గా సీమ బాధపడుతూ ముఖం మార్చుకొని కూర్చుంది. మీరు కూడా అంతే కదా, ట్రైన్లో కానీ బస్లో కానీ బయటికి వెళ్తుంటే ఎవరైనా ఏదైనా అమ్ముతుంటే అది కొని మమ్మీ ప్లీజ్ మమ్మీ అని బ్రతిమలాడతారు. మమ్మీ కానీ డాడీ కానీ వద్దంటే చాలు, ఇంకా అలిగి ఒక మూల కూర్చుంటారు కదా. సేమ్ పిల్లలు, సీమ కూడా అలాగే కూర్చుంది. కానీ ఆ అంకుల్ అలాగే వెళ్ళి సమోసాలు అమ్ముకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చాడు. పిల్లలు, ఈ అంకుల్ చాలా ఆశతో పాప సమోసాలు కావాలా అని అడుగుతున్నాడు. పిల్లలు, ఆ సీమ వెంటనే మమ్మీ మళ్ళీ వచ్చాడు మమ్మీ, ఒక 10 రూపీసే కదా మమ్మీ, ఇవ్వచ్చు కదా మమ్మీ అని వాళ్ళ మమ్మీని బ్రతిమలాడుతూ ఉంది. కానీ వాళ్ళ మమ్మీ చెప్పిన మాట విను, ఈ ట్రైన్లో రకరకాల మనుషులు ఉంటారు, కొంతమంది కిడ్నాపర్స్ కూడా ఉంటారు, మనం ఏదైనా కొనుక్కొని తినేసామనుకో, ఒకవేళ దాంట్లో మత్తు పదార్థాలు ఉంటే కళ్ళు మూసుకొని అలాగే ఉండిపోతాం, అప్పుడు మనల్ని ఎత్తుకుపోతారు సీమ, కేర్ఫుల్గా ఉండాలి ఇలాంటి వాళ్ళతో అని అంటుంటే ఎందుకో సీమాకి ఆ అంకుల్ మీద చాలా జాలేసింది. పిల్లలు, సమోసాలు అమ్ముతున్న ఈ అంకుల్కి కూడా సీమాను చూడగానే చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే సీమ సమోసా కొనుక్కోకపోయినా ఒక చిరునవ్వుతో అంకుల్ని పలకరిస్తుంది. కొంచెం దూరం వెళ్ళాక ఒక రైల్వే స్టేషన్ వచ్చింది. ప్రేజీ ఆంటీ పద సీమ, మన స్టేషన్ వచ్చింది వెళ్ళిపోదామంటే సమోసా అమ్మే అంకుల్ ఆ ప్లాట్ఫామ్ దగ్గరకు దిగి వచ్చాడు. పిల్లలు, సీమాకు ఎందుకో అంకుల్కి హెల్ప్ చేయాలి అని అనిపించింది. చాలా పూర్ సిచ్యువేషన్లో ఉన్నాడు కదా ఈ అంకుల్కి మనం ఏదైనా హెల్ప్ చేద్దామా మమ్మీ అని అడుగుతుంటే మమ్మీ చాలా కోప్పడింది. పిల్లలు, ఎన్నిసార్లు చెప్పాలి సీమ, మనకు తెలియని వాళ్ళతోటి మనం అస్సలు మాట్లాడకూడదు, భయంకరమైన మనుషులు ఉంటారని నీకు చెప్పాను కదా, ఏమో ఆయన మన వెనకాలే వస్తున్నాడు, ఆయన మంచోడు కాదేమో, వెనక్కి కూడా చూడకుండా నాతో పాటు వచ్చేసాయి అని చెయ్యి పట్టుకొని స్పీడ్గా వెళ్ళిపోతుంది. పిల్లలు, ఇంతలో ఆ సమోసాలు అమ్మే ఆ అంకుల్ మేడం మేడం అనుకుంటూ వస్తున్నాడు. అయ్యో బాబోయ్, ఈయనేంటి మా వెనకాలే వస్తున్నాడు అని ఈ ఆంటీకి చాలా భయమేసింది. పిల్లలు, ఎక్కడో సమోసాలు అమ్ముకునేవాడు మా వెంట పడి వస్తున్నాడేంటి అని గబగబా స్టేషన్లో నుంచి బయటకు వచ్చి ఒక క్యాబ్ మాట్లాడేసుకొని క్యాబ్ ఎక్కేసింది. పిల్లలు, ఆ కార్ ఎక్కగానే ఇంకా గట్టిగా కేకలేస్తూ మేడం ఆగండి, మేడం ఒక్క నిమిషం ఆగండి అని అంటుంటే సీమ ఉండి మమ్మీ ఆ అంకుల్ పిలుస్తున్నారు మమ్మీ అంటే కార్ డ్రైవర్ని త్వరగా తీసుకెళ్ళిపోండి అని చెప్పింది. పిల్లలు, ఇంతలో ఆయన చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి కార్ దగ్గరకు వచ్చి కార్ డోర్ నాక్ చేస్తా ఉన్నాడు. పిల్లలు, ఇదేంటి మన వెనకాల పడ్డాడు ఈయనకి ఎన్నిసార్లు చెప్పాలి మేము వద్దు ఈ సమోసాలని, ఈ సమోసాలు పట్టుకొని మా వెనకాల పరిగెత్తుకుంటూ వస్తున్నాడని, ఏంటి బాబు చెప్తే అర్థం కదా, వెళ్ళు అని సీరియస్గా అంటుంటే ఆంటీకి ఎందుకో ఆ అంకుల్ చేతుల్లో ఏదో మెరుస్తున్నట్టు అనిపించింది. వెంటనే గ్లాస్ ఓపెన్ చేసి ఏంటి బాబు ఏం కావాలి నీకు అని అంటుంటే ఆ సమోసాలు అమ్మే అంకుల్ ఒక మాట చెప్పాడు. పిల్లలు, అదేంటో తెలుసా మేడం, ట్రైన్లో నుంచి మీరు దిగి ప్లాట్ఫామ్ మీద స్పీడ్గా నడుచుకుంటూ మీరు వెళ్ళిపోతున్నారు కదా, ఆ సమయంలో మీ పాప తన గోల్డ్ బ్రేస్లెట్ నా మీదకు పడేసి వెళ్ళిపోయింది మేడం, ఇది చాలా కాస్ట్లీ కదా, మీరు బోల్డ్ అని డబ్బులు పెట్టి దీన్ని కొనుక్కొని ఉంటారు, అందుకని మీ బ్రేస్లెట్ మీకు ఇవ్వడానికి నేను ఇందాక నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్నాను, మీరు
వీళ్ళేమో ఆగకుండా వెళ్ళిపోతున్నారు అనగానే అప్పుడు ఆంటీ వెంటనే సీమ వైపు చూసింది పిల్లలు. మమ్మీ ఏదో ఒక రీతిగా అంకుల్కి హెల్ప్ చేయాలి అని అనుకున్నాను మమ్మీ, అంతే మమ్మీ, నేనేం తప్పు చేయలే కదా అని అలాగే చూస్తుంది పిల్లలు. అప్పుడు ఆంటీ ఆ అంకుల్ని చూసి, సారీ అండి, నేనే మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మా సీమ ఇందాక నుంచి మీకు ఏదో ఒక రీతిగా హెల్ప్ చేయాలి అని చెప్తుంది, నేను మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను, రియల్లీ సారీ అండి అని చెప్పింది పిల్లలు. మరేం పర్వాలేదు మేడం, ఇదిగోండి మేడం మీ బ్రేస్లెట్ అని ఆ గోల్డెన్ బ్రేస్లెట్ ఆంటీ చేతుల్లో పెట్టి సమోసాలు ఒక కవర్లో ప్యాక్ చేసి, పాప ఇది నీకోసమే, ప్రేమతో ఇస్తున్నాను, తప్పకుండా తీసుకో అని చెప్పి సీమాకు సమోసాలు ఇస్తాడు పిల్లలు. చూశారు కదా పిల్లలు, ఆంటీ ఆ సమోసాలు అమ్ముతున్న ఆ వెండర్ని తప్పుగా అర్థం చేసుకుంది. గోల్డ్ చేతిలోకి రాగానే అమ్మయ్య, కష్టపడకుండానే బోల్డన్ డబ్బులు వచ్చేస్తాయి, ఈ గోల్డ్ అమ్ముకుంటే హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోవచ్చు అని అంకుల్ ఆ గోల్డ్ని జేబులో పెట్టుకోలేదు, కానీ పరిగెత్తుకుంటూ వచ్చి సీమ వాళ్ళ మమ్మీ ప్రేజీ ఆంటీ చేతుల్లోకి అప్పగించాడు. కొన్నిసార్లు మనం మనుషులని పైరూపాన్ని బట్టి అంచనా వేస్తూ వీళ్ళు అస్సలు మంచోళ్ళు కాదు, వీళ్ళు చాలా బ్యాడ్ అని మనమే అలా ఊహించేసుకుంటాం. కానీ చాలాసార్లు మన ఇమాజినేషన్స్ చాలా తప్పవుతాయి. నిజమే కదా, పైరూపాన్ని బట్టి మనం ఎప్పుడూ మనుషులను తప్పుగా అనుకోకూడదు. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా సీమోను అనే ఒక పరిసయుడు ఉన్నాడు పిల్లలు. పరిసయులు అంటే మోషే ధర్మశాస్త్రాన్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు పిల్లలు. అంతేకాదు సొసైటీలో ఈ పరిసయులకు ఒక గౌరవం ఉంది. ఒకరోజు సీమోను అనే ఒక పరిసయుడు యేసయ్యని తన ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేశాడు పిల్లలు. అయితే చాలామంది మీరు కూడా మీ రిలేటివ్స్ని మీ ఫ్రెండ్స్ని భోజనానికి పిలుస్తారు కదా. మీ హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేసుకునేటప్పుడు లేదా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మీ ఫ్రెండ్స్ని భోజనానికి పిలుస్తారు కదా. అయితే ఆ రోజుల్లో యేసయ్య ఎంతోమంది ప్రజల మధ్యలో తిరుగుతుండేవాడు. అలాంటి యేసయ్య మా ఇంటికి వస్తే అందరూ అనుకుంటారు, సీమోనోళ్ళ ఇంటికి యేసయ్య వచ్చాడు మీకు తెలుసా అని అందరూ గొప్పగా అనుకోవాలని యేసయ్యను పిలిచాడు. నిజానికి హృదయపూర్వకంగా యేసయ్యను ప్రేమతో ఇన్వైట్ చేయలేదు పిల్లలు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైనా ఒక గెస్ట్ని తన ఇంటికి ఇన్వైట్ చేస్తే ముందు ఇంటికి రాగానే కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి, వాళ్ళను హగ్ చేసుకొని వాళ్ళకు ముద్దు పెట్టాలి, అంతేకాదు వాళ్ళ తలకు నూనె కూడా రాసి ఇంట్లోకి వెల్కమ్ చేయాలి. సీమోన్ అంకుల్ నిజంగా యేసయ్యను ప్రేమతో ఇన్వైట్ చేసుంటే ఈ 3 పనులు చేసుండేవాడు. కానీ ఈ 3 పనులు సీమోన్ అంకుల్ చేయలేదు. యేసయ్య వాళ్ళ ఇంట్లోకి వచ్చాక చాలా మంది గెస్ట్ల మధ్యలో యేసయ్యకు భోజనాన్ని ఏర్పాటు చేశాడు. యేసయ్య సీమోన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడని ఆ ఊర్లో ఉన్న ఒక ఆంటీ తెలుసుకుంది. ఆ ఆంటీకి వాళ్ళ మమ్మీ డాడీ ఏం పేరు పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ ఆంటీ లైఫ్ని బట్టి ఆ ఊరంతా ఆంటీకి ఒక పేరు పెట్టారు పిల్లలు. అదేంటో తెలుసా? పాపాత్మురాలైన స్త్రీ అని. వినటానికే చాలా ఇబ్బందిగా ఉంది కదా పిల్లలు. నిజమే, మమ్మీ డాడీ మనకొక పేరు పెడతారు, కానీ ఇంకొక విషయం మర్చిపోకండి, మన లైఫ్లో మనం ఎలా జీవిస్తామో ఆ జీవితాన్ని బట్టి లోకంలో కూడా మనకొక పేరు వస్తుంది. ఎప్పుడు తిట్టే వాళ్ళకి తిట్టుబోతని, బాగా తిండి తింటే తిండిపోతని, మన లైఫ్ స్టైల్ ఎంత మంచిగా ఉంటే మనకు కూడా అంత మంచి పేరు వస్తుంది. కానీ సాడ్ థింగ్ ఏంటంటే ఈ ఆంటీ లైఫ్ అస్సలు బాగలేదు. తన లైఫ్ అంతా బ్యాడ్ పనుల కొరకు ఉపయోగిస్తుంది. అందుకని ఆమెను చూసిన వాళ్ళంతా ఈమె సిన్ఫుల్ ఉమెన్, ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని అందరూ ఆమెకు ముద్ర వేశారు. ఎంత బాధేస్తుంది కదా. ఈ ఆంటీ ఒకరోజు యేసయ్య సీమోన్ అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చాడని తెలిసి వెంటనే ఆంటీ ఒక డెసిషన్ తీసుకుంది. అదేంటంటే, ఇంతవరకు నా లైఫ్ని నాకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతికాను, ఈ లోకంలో ఉన్న వాటిల్లోనే సంతోషం ఉందని నేను ఏమి చేయాలనుకుంటే అది చేశాను, కానీ నాకు ఈ లోకంలో ఏమీ సంతోషం దొరకలేదు. యేసయ్య పాపాలు క్షమించే గొప్ప దేవుడని నేను తెలుసుకున్నాను. ఎట్లయినా సరే నన్ను పిలవకపోయినా పర్వాలేదు, నేను ఈరోజు సీమోను గారి ఇంట్లో ఉన్న యేసయ్యను ఎలాగైనా మీట్ అవ్వాలి అని డెసిషన్ తీసుకుంది. యేసయ్య దగ్గరకు నేను ఎట్లా వెళ్ళాలి అని ఆలోచిస్తూ, మరి మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఏదైనా గిఫ్ట్ తీసుకెళ్తాం కదా, ఫ్రూట్స్ స్వీట్స్ తీసుకొని వెళ్తాం కదా. అలాగే ఈ ఆంటీ యేసయ్య మీద ప్రేమతో ఒక మంచి కాస్ట్లీ పర్ఫ్యూమ్ తీసుకొని వచ్చింది పిల్లలు.
మెల్లగా వచ్చింది. ఎందుకంటే అందరు ముందు రావటానికి ఆమంటే అందరికీ కోపం, ఆమంటే అందరికీ అసహ్యం కూడా. అందుకని ఎవరైనా నన్ను చూస్తే ఏయ్ నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళిపో వెళ్ళిపో అంటారేమో అని భయమేసి మెల్లగా వెనక నుంచి వచ్చింది పిల్లలు. సైలెంట్గా యేసయ్య పాదాలు చూసుకుంది. ఆయన కాళ్ళ దగ్గర కూర్చుండిపోయి ఏడ్చుకుంటూ యేసయ్య పాదాలు పట్టుకొని కళ్ళెంబట నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఆ కన్నీళ్లతో యేసయ్య పాదాలన్నీ తడిసిపోతున్నాయి పిల్లలు. అందరూ ఆమెను గమనిస్తున్నారు. ఈమెంటి యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి ఏడుస్తుంది ఏంటి, అసలు ఈమె ఎందుకు వచ్చింది లోపలికి, ఈమెను ఎవరు పిలిచారు, చిచ్చి పాపాత్మురాలు ఇతని ఇంటికి వచ్చిందేంటి అని అలాగే ఆమెను చూస్తూ ఉన్నారు పిల్లలు. ఈమె మాత్రం ఎవరిని పట్టించుకోలేదు. యేసయ్య కాళ్ళు పట్టుకొని ఏడ్చుకుంటూ తన పాపాల విషయంలో బాధపడుతూ, నేను ఎంత బ్యాడ్ పనులు చేశాను యేసయ్య, నా వల్ల మా ఇంట్లో సంతోషం లేదు, మా మమ్మీ డాడీకి సంతోషం లేదు, ఇన్ని ఇయర్స్ చెడ్డ పనులు చేస్తూ నా లైఫ్ అంతా చెడగొట్టుకున్నాను, నన్ను క్షమించవా యేసయ్య, నేను తప్పు చేశాను యేసయ్య, నీ దగ్గర క్షమాపణ దొరుకుతుందని విన్నాను యేసయ్య, ప్లీజ్ యేసయ్య నన్ను క్షమించవా అని ఏడుస్తూ కన్నీళ్లతో యేసయ్య పాదాలు తడుపుతుంది పిల్లలు. తల వెంట్రుకలతోటి యేసయ్య పాదాలు తుడుస్తూ ఉంది. అందరూ గమనిస్తూ ఉన్నారు. తన చేతుల్లో ఉన్న విలువైన పర్ఫ్యూమ్ని యేసయ్య పాదాల మీద పోస్తూ ఆ తల వెంట్రుకలతో యేసయ్య పాదాలు తుడుస్తూ ఉంది. అందరూ చాలా సీరియస్గా చూస్తున్నారు ఈమెందుకు వచ్చిందని. నిజంగా పిల్లలు, మనం ఎక్కడికన్నా ఫంక్షన్స్కి వెళ్ళామనుకోండి, మన ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదా ఆడుకోవడానికి పార్క్కి వెళ్ళినా ఎవరైనా మనల్ని చూసి ఈడెందుకు వచ్చాడురా మనతో ఆడుకోవడానికి, ఈమెందుకు వచ్చింది అని అడిగితే మన మనసుకు ఎంత బాధ అనిపిస్తుందో కదా పిల్లలు. అంటే నేను అందరితో కలిసి ఉండే అర్హత నాకు లేదా అని చాలా ఏడుపు వస్తుంది కదా. ఆ ఆంటీని కూడా అలాగే చూస్తూ, ఈ యేసయ్యకు అందరి గురించి తెలుసు కదా, అలాంటిది ఈమెవరో తెలుసు కదా, ఈమెను ఎందుకు రానిచ్చాడు ఇక్కడికి అని చాలా కోపంగా అందరూ ఆమెని సీరియస్గా చూస్తుంటే యేసయ్య సీమోన్ అంకుల్ని చూస్తున్నాడు పిల్లలు. ఆయన కూడా అనుకుంటున్నాడు, మా ఇంటికి ఎందుకు వచ్చింది ఈమె, మా పరువు తీయడానికి అన్నట్లుగా చూస్తున్నాడు పిల్లలు. మనసులో తిట్టుకుంటున్నాడు. అప్పుడు యేసయ్య సీమోన్ అంకుల్ని చూసి, సీమోను నేను ఒక ప్రశ్న అడుగుతా, నాకు సమాధానం చెప్పు. ఒక ఆయన 500 దేనార్స్ ఒక ఆయనకు అప్పుగా ఉన్నాడు, మరొక ఆయన 50 దేనార్స్ అప్పుగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిని వాళ్ళ సారు క్షమించేశాడు. సిమోను ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ సార్ వాళ్ళిద్దరిలో ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు అని అడిగితే సీమోన్ అంకుల్ అన్నాడు, 500 దేనారాలు క్షమించారు చూసావా, అతన్ని ఎక్కువగా ప్రేమించినట్టు. ఎందుకంటే ఎక్కువ అప్పున్నాడు కాబట్టి అతన్ని క్షమించి ఎక్కువగా ప్రేమించాడు అని చెప్పాడు పిల్లలు. అప్పుడు యేసయ్య సీమోన్ అంకుల్ని చూసి, నిజమే, అందరూ గెస్ట్లని ఎలా వెల్కమ్ చేస్తారో నువ్వు నన్ను అలా వెల్కమ్ చేయలేదు. ఇంటికి వస్తే కాలు కడుక్కోవడానికి నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్ళు ఇచ్చింది. అంతేకాదు నా తలకు నూనె అంటలేదు, కానీ ఈమె నా కాళ్లకు అత్తరు రాస్తుంది. సీమోను, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె కంటిన్యూస్గా నా పాదాలను ముద్దు పెడుతూనే ఉంది. ఇప్పుడు చెప్పు, నీకంటే ఎక్కువగా ఈమె పాపాలే క్షమించబడ్డాయి. ఎందుకంటే ఈమె నన్ను చాలా ప్రేమిస్తుంది కాబట్టి ఈమె పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పి ఆ ఆంటీని చూసి, అమ్మా నీ పాపాలన్నీ క్షమించేశాను, సమాధానంగా వెళ్ళు అని చెప్పాడు పిల్లలు. అందరూ ఆశ్చర్యపోయారు. నిజమే, అప్పుడు ఆ ఆంటీ ఇంతవరకు పాపాత్మురాలిగా లోపలికి వచ్చింది, కానీ ఆంటీ క్షమించబడిందై పరిశుద్ధపరచబడి బయటికి పరిశుద్ధురాలిగా వెళ్ళింది. ఎంత గ్రేట్ కదా పిల్లలు. నిజమే పిల్లలు, మనం కూడా చాలామంది పైనున్న రూపాన్ని చూసి మనుషుల్ని జడ్జి చేస్తుంటాం. వాళ్ళు బ్యాడ్ గర్ల్స్, బ్యాడ్ బాయ్స్ అని అంటుంటాం, కానీ వాళ్ళలో ఉన్న తప్పులు బాగా చూస్తాం, కానీ మనలో ఉన్న తప్పులు చూసుకోవడం మనకి రాదు పిల్లలు. కానీ ఈరోజు ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మనం ఒక విషయం నేర్చుకుంటున్నాం. ఇందాక మనం చూసాం కదా, ప్రైజీ ఆంటీ తనలో ఉన్న తప్పులు చూడలేకపోయింది, కానీ ఆ అంకుల్ ఏమైనా మోసం చేస్తాడేమో అని భయపడింది. కానీ ఆ అంకుల్ ఆంటీ అనుకున్నట్టు ఆయన మోసగాడు కాదు కదా. అలాగే ఇక్కడ కూడా సీమోన్ అంకుల్ వాళ్ళ ఇంట్లో పాపాత్మురాలైన స్త్రీ అని అందరూ ఆమెను తక్కువగా చూశారు, కానీ అందరికంటే ఎక్కువగా ఆ ఆంటీయే క్షమాపణ పొందుకుంది. నిజమే పిల్లలు, మనము పై రూపాన్ని చూసి ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు.
మీతో ఉన్న క్లాస్మేట్స్ మంచి బట్టలు లేవని, వాళ్ళు చాలా పూర్ కండిషన్లో ఉన్నారని వాళ్ళను తక్కువగా చూడకూడదు. మార్క్స్ సరిగా రావట్లేదని వాళ్ళను చీప్గా చూడకూడదు. వాళ్ళ ఇంట్లో టాయ్స్ లేవని వాళ్ళని తక్కువగా చూడకూడదు. పిల్లలు, మనం అందరినీ ప్రేమతో చూసేవారుగా ఉండాలి. ఓకేనా? మనుషుల పై రూపాన్ని చూసి ఎప్పుడూ జడ్జి చేయకూడదని ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మరి ఇక్కడ నుంచి జ్ఞానంగా ప్రవర్తిద్దామా చిల్డ్రన్? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రవ్వా. ప్రైజీ ఆంటీ ఆ అంకుల్ని తప్పుగా అనుకుంది, కానీ తర్వాత తాను నిజం తెలుసుకుంది. అలాగే సీమోన్ అంకుల్ కూడా ఆ ఆంటీని తప్పుగా చూశాడు, కానీ అందరికంటే ఎక్కువగా ఆ ఆంటీ క్షమించబడింది. పాపాత్మురాలుగా వచ్చి పరిశుద్ధురాలుగా తిరిగి వెళ్ళిందని ఈరోజు మేము నేర్చుకున్నాం. మా జీవితంలో కూడా చాలామందిని చూడగానే తప్పుగా అనుకుంటాం. ఈ రోజు నుండి ఎవరిని కూడా పై రూపాన్ని చూసి జడ్జి చేసేవారిగా మేము ఉండకుండా మాకు జ్ఞానము, వివేకము అనుగ్రహించమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముని స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే పిల్లలు, ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకున్నానా? 1 సమూయేలు 16:7, 1 శామ్యూయల్ 16:7. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. మరోసారి నేర్చుకున్నాం మా పిల్లలు. 1 సమూయేలు 16:7. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. 1 సమూయేలు 16:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. ట్రైన్లో సీమ ఎందుకు సాడ్గా కూర్చుంది? సమోసా అమ్మే అంకుల్ కార్ దగ్గరకు ఏమి తీసుకొని వచ్చాడు? ఎవరు యేసయ్యను తన ఇంటికి ఆహ్వానించారు? ఆ రోజుల్లో ఎవరినైనా గెస్ట్ని పిలిచినప్పుడు ఏ 3 పనులు చేయాలి? పాపాత్మురాలిగా యేసయ్య దగ్గరకు వచ్చిన ఆంటీ ఎలా బయటికి తిరిగి వెళ్ళింది?